నువ్వు నా ప్రజల కొరకు ఆలోచించావు, నా ప్రజల కొరకు ఆలోచించావు, నేను నీ కోసం. ఏమంటే ఇది రాసి పెట్టుకోండి. నువ్వు దేవుని కోసం ఆలోచిస్తే దేవుడు ఖచ్చితంగా నీ కోసం ఆలోచిస్తాడు. అందులో అనుమానం లేనే లేదు. జకర్యా ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ప్రేమన వారిలాగా చేయి ప్రార్థన. నాయనా, ఇదిగో అన్యుల కుటుంబాలలో నుంచి నేను వచ్చాను నాయన, నిన్ను తెలుసుకున్నాను, నాకు ఒక గర్భఫలాన్ని ఇవ్వు. ఇదిగో నా జనాంగాన్నంతటిని నడిపించే ఒక యోధుణ్ణి చేస్తాను నాయన, ఒక సేవకుణ్ణి చేస్తాను నాయన, ఒక విశ్వాస వీరుని చేస్తాను నాయన అని అడుగు. మనం గర్భఫలాన్ని అడుగుతున్నాం, కానీ ఎందుకు అడుగుతున్నాం క్లారిటీ ఉండదు. ప్రేమన వారులారా, అందరూ ఎంతమంది పిల్లలంటే పిల్లలు లేరు అని చెప్పుకోవడానికి బదులు ఒకడు ఉంటే బాగుండు, ఒకడని చెప్పుకోవడానికి అడుగుతున్నావా? క్లారిటీ ఏది? పాడైపోయిన సమాజాన్ని చూసినప్పుడు ఇదిగో గబగబా తలుపులు వేసుకొని, నాయన సమాజం పాడైపోతుందానా, ఒక్క గర్భఫలాన్ని ఇవ్వు నాయన, సేవకుని చేసి వదిలేస్తాను నాయన నీ కోసం అని ఏ రోజైనా చేసావా ప్రార్థన? ఏ రోజైనా చేసావా? ఆయన ఇస్తాడు, కానీ ఎందుకు అడుగుతున్నావు? భర్త ఉద్యోగం తర్వాత ఎవరికి రాదో అని, ఎవరికి వస్తుందో అని కొడుకుంటే వాడికి ఇవ్వచ్చు అని అడుగుతున్నావా? ఆలోచించు. పంజాబ్లో ఒక తల్లి మాట్లాడుతుంది. ఏమనో తెలుసా? ఏమనంటే, నాకు పిల్లలుంటే ఆ సైన్యానికి పంపుతాను అంటుంది. బార్డర్లో ఏమంటే, లోకంలో ఉన్న వాళ్ళకే క్లారిటీ ఉంది. ఒకవేళ నాకు పిల్లలుంటే దేశం కోసం పోరాడే ఆ సైన్యంలో చేర్పిస్తానని ఆవిడకి అంత క్లారిటీ ఉంటే, పిల్లల్ని అడుగుతున్నావు కదా, ఎందుకు అడుగుతున్నావు? క్లారిటీ ఏంటి? ఆదరణ కొరకు, విమోచన కొరకు కనిపెడుతున్నారు కదా. జకర్యా, నువ్వు అడుగుతున్నావు కదా, ఇదిగో ఆయనకు త్రోవను సరళం చేయడానికి నీ గర్భాన పుట్టిస్తున్నాను యోహానును అన్నాడు. ఎందుకంటే ఆయనకు క్లారిటీ ఉంది. ప్రేమన దేవుని పిల్లలారా, క్లారిటీ ఉంది, స్పష్టత ఉన్నది. అందుకే యోహాను గారిని ఎంత గొప్పగా పెంచారో మనకు తెలుసు. యవన కాలంలో పుట్టి